నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఆంధ్రజ్యోతి, సాక్షి, ఈనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని మెయిన్ వార్తలను చూద్దాం. చూసే ముందు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ దయవుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి. ప్రతిరోజు నా యూట్యూబ్ ఛానల్ చూడండి. థ్యాంక్ యూ. మొదటిగా ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్ పేపర్లోని ఏం చూద్దాం, దాని తర్వాత చూద్దాం. జన్మభూమిలా P4 నాడు గ్రామాల అభివృద్ధి, నేడు P4తో పేదలకు అండ. సమాజంలో ఎదిగిన ప్రతి ఒక్కరూ బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలి, సొంత కాళ్ళపై నిలబడేలా సహాయం చేయాలి. ఎన్టీఆర్ జిల్లా ముప్పేళ్లలో చంద్రబాబు సమస్యలు ఏకకరువు పెట్టిన పేదలు, ఆదుకుంటామన్న పారిశ్రామికవేత్తలు, ఒక సామాన్యుడి వీటికి చంద్రబాబు స్వయంగా కాపీ అందజేసిన సీఎం. సమాజం మనకు ఎంతో ఇచ్చింది, మనం కూడా సమాజానికి అంత అందించాలి. ఎంత శక్తి ఉంటే ఆ మేరకు మనస్ఫూర్తిగా సహాయం చేసేందుకు ముందుకు రావాలి. నేను చేపట్టిన ఈ విజ్ఞానికి P4 కార్యక్రమం సహకరించే వారందరికీ కూటమి ప్రభుత్వం, సమాజం రుణపడి ఉంటుంది. చంద్రబాబు నాయుడు P4 పెట్టారండి. ఈ P4 ఏమిటంటే పేదవాళ్ళు ఎదగడానికి ఇది చాలా సహాయపడుతుంది. సమాజం ద్వారా ఎంతో సంపాదించుకున్న సంపన్నులు ఉంటారు. వాళ్ళు ఆ గ్రామంలో కావచ్చు, వాళ్ళ ఊర్లో కావచ్చు, అక్కడ ఉండే పేదలకు కుటుంబాన్ని తరఫున కావచ్చు, గ్రామానికి కానీ ఏదైనా సహాయం చేయడానికి ఈ P4 అనేది చంద్రబాబు నాయుడు గారు పెట్టింది చాలా మంచి కార్యక్రమం అండి. దేశంలో ఎక్కడా కూడా లేదు ఇలాంటి కార్యక్రమం. ఇప్పుడు గ్రామంలో ఒక అతను అమెరికాలో స్థిరపడి ఉంటారు. వాళ్ళ దగ్గర వ్యాపారమో ఉద్యోగమో చేసి సంపాదించుకొని ఉంటారు. ఈ P4 ద్వారా ఏం చెప్తుందనంటే, మీ గ్రామంలో కావచ్చు, మీ ఊర్లో కావచ్చు, మీ చేతికి తగినంత మీకు ఎంత సహాయం చేయగలుగుతారో అంత సహాయం చేయండి, సమాజానికి ఖర్చు పెట్టండి, మీ ఊర్లో ఉండే పేదవాళ్లకు హెల్ప్ చేయండి, ఒక కుటుంబాన్ని దత్తత తీసుకోండి, లేదా కుటుంబంలో ఉండే సభ్యులకు చదివించండి, లేదా గ్రామానికి ఏదన్నా మంచి చేయండి, వాటర్ సౌకర్యం కావచ్చు, రోడ్డు మార్గం కావచ్చు, ఏదైనా సహాయం చేయండి. అది ఏనండి P4తో పేదలకు అండ. ఇది చంద్రబాబు నాయుడు గారు P4 అనేది. కొంతమంది తెలియని వాళ్ళు P4 అంటే ఏదో ఏమేమో చేసేస్తున్నారు అంటారు. కానీ చంద్రబాబు నాయుడు ఏ కార్యక్రమం పెట్టినా ముందు చూపుతో పెడతారండి. అందుకే ఆయన విజన్ ఉన్న నాయకుడు అని ప్రతి ఒక్కరూ చూస్తారు. ఎందుకంటే స్వార్థం లేని నాయకుడు, దాచుకున్నామనే లేకుండా పేద ప్రజల కోసం ముందుకెళ్ళే ఈ ప్రోగ్రాము P4 అండి. నెక్స్ట్ చూస్తే ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలోని ముప్పలలో బంగారు కుటుంబానికి చెందిన కొండ్రు వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులకు కాపీ అందిస్తున్న చంద్రబాబు. చూడండి, ఎన్టీఆర్ జిల్లా ముప్పోలులోని బాలికల గురుకుల సంక్షేమ పాఠశాల విద్యార్థులతో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు. P4తో కొమ్మూరికి లిస్టు, 10 కోట్లు ఇవ్వనున్న ప్రసాద్ సీడ్స్ అధినేత, తీరనున్న 5 గ్రామాల రైతుల సాగునీటి వెతలు, సస్యశ్యామల కానున్న 5,315 ఎకరాలు, పలు గ్రామాలకు తీరనున్న దాహార్తి. చూడండి, 10 కోట్లు ఆయన ఇస్తున్నాడు. 10 కోట్లు విరాళం ఇస్తామని చంద్రబాబును తెలియజేస్తున్న ప్రసాద్ సీడ్స్ అధినేత. చూడండి, P4తో డెవలప్మెంట్ 10 కోట్లు ఇస్తున్నాడు. ఆ గ్రామంలో ఉండే రైతులకు సాగునీటికి అన్ని విధాల 10 కోట్లతో ఆ గ్రామంలో ఖర్చు పెడితే ఆ గ్రామం ఎందుకు డెవలప్మెంట్ కాదు? ఒక ఆయన 10 కోట్లు, ఇంకొక ఆయన 50 కోట్లు ఇవ్వచ్చు, ఇంకొక ఆయన 100 కోట్లు ఇవ్వచ్చు. అట్లా ఇవ్వగలిగితే ఆ గ్రామంలో అది ఎందుకు డెవలప్మెంట్ కాదు? అదే P4. ప్రజలకు ఉపయోగపడే ప్రోగ్రాం అండి P4. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలా. దీనివల్ల ఎన్ఆర్ఐలు కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, తన గ్రామంలో ఉండేది డెవలప్మెంట్ చేసుకోగలిగితే, స్కూల్ కావచ్చు, పిల్లలకు తాగునీటి సౌకర్యాలు, రోడ్డు మార్గాలను కట్టించగలిగితే ఆ గ్రామం మంచిగా ముందుకు పోవడానికే ఈ P4 అనేది చంద్రబాబు నాయుడు గారు పెట్టిన మంచి ప్రోగ్రాం అండి. దీన్ని ప్రతి ఒక్కరూ చూడాలి. తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారు సన్నబియ్యం ఇచ్చాడు.
చాలా మంచి ప్రోగ్రాము. పేదలకు అందరికీ 3 పూట్ల అన్నం తినడానికి ఆ సన్న బియ్యం అనేది చాలా ఉపయోగపడతాయి. అట్లా మంచిని చేసేవాళ్ళు మనం ప్రోత్సహించగలిగితే రాజకీయ నాయకులు కూడా ముందుకెళ్ళగలుగుతారు. ప్రతి ఒక్కటి మనము ఈ విమర్శిస్తూ పోతే ఈ ప్రజలు చేయడానికి కూడా ముందుకు రారు చాలామంది. కాబట్టి చేసేవాళ్ళని మనం చేయగలిగి చేస్తే ఏ రాజకీయ నాయకుడైనా ఏ సీఎం అయినా ప్రజల కోసం మంచి చేయడానికే వస్తారు, చెడు చేయడానికి రారు కదా. కాబట్టి మనం వాళ్ళను ప్రోత్సహించుకుంటూ పోవాలి. ఇంకొకటి చూస్తే ట్రంప్ సృష్టించిన టారిఫ్ కల్లోలం, తిప్పికొడుతున్న సుంకాల నిర్ణయం, కొత్త టారిఫ్లు అమెరికాకు మేలు చేస్తాయని అనుకోవడం లేదు. ఇలాంటి చర్యలేమి నేను తీసుకొని ఉంటే ఇప్పుడు మౌనంగా ఉన్నవారు అప్పుడెలా వ్యవహరించేవారు ఊహించడం కష్టంగా ఉండేది. బరాక్ ఒబామా మాజీ అధ్యక్షుడు. ఇదొక ఆర్థిక విప్లవం, ఇందులో మేమే విజయం సాధిస్తాము, కానీ ఇదేమంత సులభం కాదు. తుది ఫలితం మాత్రం చారిత్రాత్మకంగా ఉంటుంది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు. అది డొనాల్డ్ ట్రంప్ యొక్క సుంకాల గురించి తెలిసే ఉంటుంది అందరికీ. ఇంకొకటి ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం అనేది 20,000 కోట్ల వరకు ఢిల్లీకి మించి ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం జరిగిందని అందరికీ తెలిసిన విషయమే. దాంట్లో మొదటగా కసిరెడ్డికి నోటీస్ ఇచ్చారండి. సిట్ విచారణకు 9వ తారీఖున రావాలని ఇచ్చారు. హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టు కూడా సిట్కి విచారణకు సహకరించాలని హైకోర్టు చెప్పడంతో ఇది ఈ 9వ తారీఖున అంతా ప్రాధాన్యత వస్తుంది. కసిరెడ్డికి సిట్ పిలుపు, 9న విచారణకు రావాలని నోటీసు. వైసీపీ మద్యం కుంభకోణం సూత్రధారి వసూల్ రాజాకు ఇప్పటికే 2 నోటీసులు. ఎందుకో చెప్తేనే వస్తానంటూ మౌలిక. సిట్ నోటీసులపై హైకోర్టుకు కసిరెడ్డి, విచారణకు సహకరించాలన్న న్యాయస్థానము. చూడండి, 2 నోటీసులు ఇచ్చినా కూడా పోలేదంట. హైకోర్టుకి వెళితే హైకోర్టు ఏం చెప్పిందంటే నువ్వు విచారణకు సహకరించాలని హైకోర్టు కసిరెడ్డికి చెప్పిందంట. ఈయనే సూత్రధారి మద్యం కుంభకోణంలో 1000 కోట్లు, 20,000 కోట్లు. ఇంకోటి చూస్తే క్రమబద్ధీకరణ చేద్దామా, ప్రీ ఓల్డ్ భూమి సమస్యకు పరిష్కారం ఇదే. మార్కెట్ ధరలు వసూలు చేస్తే సరిపోతుంది. పేదలకు కష్టం కలగకుండా చర్యలు, ప్రభుత్వానికి అందుతున్న సూచనలు. జగన్ హయాంలో ప్రశంసల ఫ్రీహోల్డ్, రికార్డులు లేని భూములకు విముక్తి, వాటిని క్రమబద్ధిస్తే ఖజానాకు ఆదాయము, ఫీజు కట్టించుకొని కొన్నవారికే రెగ్యులేజర్. 17న కేబినెట్ ఉపసంఘం సమావేశం, అన్ని రకాల సూచనలు సలహాలపై దృష్టి. ఫ్రీహోల్డ్ భూములది అది. చూస్తే ముంచిన అకాల వర్షం, కోస్తాలోని పలు జిల్లాల్లో జోరువాన, పలు చోట్ల వీధురుగాలులు, పిడుగు, తడిసిన వరి పనులు, రాలిన మామిడి. అకాల వర్షంతో రైతులకు తీవ్ర నష్టం. కాకినాడ జిల్లాలో అత్యధికంగా 56.25 మిల్లీమీటర్ల వర్షపాతం. మరో 2 రోజులు మోస్తారు వర్షాలు. అదే సమయంలో వేడి పెరిగే అవకాశం. జాగ్రత్తగా ఉండాలన్న విపత్తు నిర్వహణ సంస్థ. చూడు, కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలంట. అట్లే వర్షాలతో పాటు కూడా ఈ తీవ్రత, ఎండ తీవ్రత ఎక్కువ అవుతుంది. అది ఆధునిక రామసేతు ఇంజనీరింగ్ అద్భుతం. పాంబన్ రైల్వే బ్రిడ్జి మండపం రామేశ్వరం మధ్య సరికొత్త వారధి. నేడు ప్రారంభించనున్న ప్రధాని మోడీ 2.07 కిలోమీటర్ల పొడవు, 535 కోట్ల వ్యయం. తొలి వర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జిగా ఖ్యాతి. 22 మీటర్ల ఎత్తైన ఓడలు కింద నుంచి వెళ్లే ఛాన్సు. వంతెన మొత్తము సెన్సర్లతో అనుసంధానము. గాలులు పెరిగితే ఆటోమేటిక్గా మార్గం మూసివేత. చూడండి, శ్రీరామనవమి వేడుకలకు ముస్తాబైన భద్రాచల రామాలయం. చూడండి, ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. ఇంకా ఆంధ్రజ్యోతి తెలంగాణ చూద్దాం. ఆంధ్రజ్యోతి తెలంగాణ చూస్తే లోకాయుక్తగా జస్టిస్ రాజశేఖర్ రెడ్డి, మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా జస్టిస్ సమీర్ అఖ్తర్. ఖరారు చేసిన ముఖ్యమంత్రి నేతృత్వంలోని కమిటీ. 2 పేర్లను గవర్నర్కు పంపిన ప్రభుత్వం. నేడో రేపో నియామక ఉత్తర్వులు జారీ.
సమాచార ప్రధాన కమిషనర్గా చంద్రశేఖర్ రెడ్డి. అయినా సీఎం కార్యాలయం కార్యదర్శిగా 5 కమిషనర్లు నియమించాలని యోచన. ఎంపిక భేటీకి రాని కేసీఆర్. లోకాయుక్త, సమాచార హక్కు కమిషన్, మానవ హక్కుల కమిషన్పై ప్రభుత్వము కీలక నిర్ణయం తీసుకునింది. లోకాయుక్తగా హైకోర్టు రిటైర్డ్ జడ్జి రాజశేఖర్ రెడ్డి, మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా జస్టిస్ సమీం అఖ్తర్ పేర్లను ఖరారు చేసినారు. అది నెక్స్ట్, ఈ గచ్చిబౌలి ఈ భూములపై నకిలీ వీడియోలు, ఫోటోలు తీశారంట. దీని మీద సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్ అవుతున్నారు. ఇవన్నీ నకిలీ ఫోటోలు పెట్టారంట. అవి కోర్టులకు కూడా అయ్యే సమర్పించారంట. అది ఏంది, దాని మీద విచారణ చేయండి అని హైకోర్టుకి విజ్ఞప్తి చేయాలని చూస్తున్నారు. గచ్చిబౌలి నకిలీ ఫోటోలు, వీడియోలపై సీఎం సీరియస్. విచారణకు ఆదేశించేలా ప్రభుత్వం తరఫున హైకోర్టుకు విజ్ఞప్తి చేయండి. సైబర్ క్రైమ్ విభాగాన్ని బలోపేతం చేయండి. ఆధునిక ఫారెన్సిక్ టూల్స్ను సమకూర్చుకోండి. గచ్చిబౌలి వివాదంపై సమీక్షలో అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. ఉన్నవి లేనట్లు, లేని ఉన్నట్లు సృష్టించారు. ముఖ్యమంత్రికి వివరించిన అధికారులు. కిషన్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి పోస్టులపై చర్చ. సెలబ్రిటీలు జాన్ అబ్రహాం, బియా మిర్జా, రవీనా టాండన్ సీట్లపై పోలీసుల ఆరా. చూడండి, ఆ భూముల మీద ఉన్నది లేనిది ఉన్నట్టు ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టారంట. దీనికి రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్ అయ్యారు. దీని మీద ఎంక్వైరీ చేసి దీన్ని ఏమి పరిస్థితి ఏమి తేల్చండి అని హైకోర్టులో విజ్ఞప్తి చేయండి. హైకోర్టు పర్మిషన్తో దీనిని చూద్దాము అని చెప్తున్నారు. నేడు భద్రాద్రికి సీఎం సీతారాముల కళ్యాణానికి హాజరై పట్టువస్త్రాలు సమర్పించనున్న రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా భద్రాచలానికి వెళ్తున్నారండి. సీఎం రేవంత్ రెడ్డి గారు అక్కడ పట్టువస్త్రాలు సమర్పించి సీతారాముల కళ్యాణానికి హాజరవుతున్నారు. చూస్తే అమెరికాలో టారిఫ్ల కల్లోలం, తిప్పికొడుతున్న ట్రంప్ సుంకాల నిర్ణయం. అది ఇంకా ఆధునిక రామసేతు బ్రిడ్జిని ఈరోజు ప్రధానమంత్రి గారు ప్రారంభిస్తున్నారు. అది 535 కోట్ల వేయమంట. ఇంకా చూస్తే బీఆర్ఎస్ మించిన దోపిడీ. వాళ్ళు 10 ఏళ్లలో 20,000 కోట్ల విలువైన భూములు అమ్మారు. వీళ్ళు ఏడాదిలోని 50,000 కోట్ల భూములను అమ్మాలని చూస్తున్నారు. భవిష్యత్తు తరాలకు గజం భూమైనా మిగిలిచ్చరా? విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి. అంబేద్కర్ను, జగజీవన్ రామ్ను అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు. చూడండి, బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో 20,000 కోట్లు భూములు అమ్మేసినారంట. వీళ్ళు ఏడాదిలోనే 50,000 కోట్లు అమ్మడానికి ప్రయత్నిస్తున్నారంట. అన్ని భూములు ఇట్లా అమ్ముకుంటూ పోతే రాబోయే తరానికి భూమి లేకుండా పోతుందని బండి సంజయ్ గారు, కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు విమర్శిస్తున్నారు. ఇంకా నెక్స్ట్ చూస్తే 86 మంది మావోయిస్టులు లొంగుబాటు. వీరిలో 66 మంది పురుషులు, 20 మంది మహిళలు. అంతా ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, సుష్మా జిల్లాల వారే. ఒక్కొక్కరికి 25,000 ప్రభుత్వ సహాయం అందజేత. ఆయుధాలు విడిచిపెట్టండి, అభివృద్ధిలో భాగస్వాములు కాండి. మావోయిస్టులు కేంద్ర మంత్రి అమిత్ షా పిలుపు. చూడండి, 86 మంది మావోయిస్టులు లొంగిపోయారంట. వాళ్ళకు ప్రభుత్వం తరఫున 25,000 రూపాయలు సహాయం చేశారంట. అది ఛత్తీస్గఢ్లో అమిత్ షా గారు చేసేది మంచి ఇది. ఎందుకంటే మావోయిస్టులను జనజీవన సమయంలో కలవండి, బతకండి, మంచిగా అభివృద్ధిలో భాగస్వాములు కాండి, మీరు కూడా మంచిగా బతకండి, మంచిగా ఉండండి అనేది చేస్తున్నారు. నమస్తేపై విజిలెన్స్. తెలంగాణ టుడే, టీ న్యూస్ పైన గత సర్కారు హయాంలో సొంత మీడియాకు భారీగా ప్రకటనలు. చూడండి, ఏది ఉంటే అది. 348.43 కోట్ల యాడ్స్పై ప్రభుత్వం సీరియస్. ప్రకటనలు లోగొట్టు విశ్వించనున్న విజిలెన్స్. అప్పట్లో సమాచార శాఖకు కేసీఆర్ ప్రాతినిధ్యం. ఈ కేసులో ఆయన్ను విచారించే అవకాశమో. చూడండి, అధికారం ఉందని చెప్పి తెలంగాణలో కేసీఆర్ సొంత పత్రిక తెలంగాణ టీ న్యూస్ వాటికి
నమస్తే తెలంగాణ టుడే ఏదో ఆ పత్రికలకు విపరీతమైన యాడ్స్ ఇచ్చుకుంటూ వచ్చారు. ఆంధ్రప్రదేశ్లో అయితే సాక్షి పేపర్కు యాడ్లు ఇస్తూ వచ్చారు. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో యాడ్లు ఇవ్వడం వల్ల ఇప్పుడు ప్రభుత్వం మారితే దాని మీద విచారణ చేశారు. అట్లాగా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరికంతకు వాళ్ళు యాడ్లు ఇచ్చుకుంటే ఇదే పరిస్థితి వస్తుంది. ఈ కేసులో కేసీఆర్ను కూడా విచారించే అవకాశం ఉంది అని తెలుస్తుంది. ఇదేనండి ఆంధ్రజ్యోతి తెలంగాణ. ఇప్పుడు సాక్షి చూద్దాం. సాక్షి చూసిన తర్వాత మళ్ళీ ఈనాడు చూద్దాం. సాక్షి ఆంధ్రప్రదేశ్లో ఏం రాశారు ఏమి అనేది చూద్దాం. అలాగే నా ఛానల్ను దయవుంచి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇంతవరకు చేయని వాళ్ళే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియోను లైక్ చేయండి. సాక్షి చూద్దాం. సాక్షి చూస్తే ఆయుధాలు వీడండి అమిత్ షా, ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవాలంటూ మావోయిస్టులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్నేహస్తం దాపారు. సిపిఎం ప్రధాన కార్యదర్శి రేసులో సిపిఎం నూతన ప్రధాన కార్యదర్శి పదవి ఎంఏ బేబీ అశోక్ దావత్లో ఒకరు దక్కే వీలుందని వాదనలు వినిపిస్తున్నాయి. డాలర్కు 10 లక్షల రియాల్స్. అమెరికాలో శత్రుత్వం, అంతర్జాతీయ ఆంక్షలతో ఇరాన్ కరెన్సీ రియాల్కు మారకం విలువ అత్యంత కనిష్టాలకు దిగజారింది. రాయల్ ఘన విజయం చూడండి. రాజస్థాన్ రాయల్స్ 50 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ను చిత్తు చేసింది నిన్న జరిగిన దాంట్లో. ఇంకా చూస్తే పొలిటికల్గా సాక్షి ఆంధ్రజ్యోతిలో రాసింది చూద్దాం. ఏం రాశారంటే పట్టపగలే యువతకి కత్తిపోట్లు. విజయనగరం జిల్లా గురువిడి మండలంలోని శివారం గ్రామంలో పట్టపగలు ఇంటికెళ్ళి యువతపై ఒక దుండగుడు కత్తితో దాడి చేసి పారిపోయారు. యువతని విజయనగరంలోని ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అది ఇంకా చూస్తే దళిత ఎమ్మెల్యేకు అవమానము. ఎన్టీఆర్ జిల్లా ముప్పల్లో చంద్రబాబు పర్యటన సందర్భంగా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావుకు తీవ్ర అవమానం జరిగింది. చంద్రబాబుకు నమస్కారం చెప్పి కరచాలం చేసేందుకు కొలుకుపూడి ప్రయత్నించగా చంద్రబాబు పట్టించుకోలేదు. నెక్స్ట్ ఇంకా చూస్తే మద్యం కుంభకోణంలో కసిరెడ్డికి నోటీసులు ఇవ్వంగానే సాక్షి పేపర్లో ఇంటింటా మద్యం ఇదే బాబు విధానం, ఊరు వాడ ఏరులై పారుతున్న వైనం, కూటమి నేతల సిండికేట్ కబంధాస్తాల్లో మద్యం షాపులు. ఇదైతే కూటమి ప్రభుత్వమనే కాదు, వైసీపీ ప్రభుత్వం కావచ్చు, ఇంకో ప్రభుత్వం కావచ్చు, ఊర్ల సైడ్ అయితే మద్యం అనేది దొరుకుతుంది. కిరాణా షాపుల్లో బయట కొంతమంది మద్యం ఎక్కడ ప్రతి ఒక్క ఊర్లో మద్యం అయితే దొరుకుతుంది. ఇది ప్రభుత్వం చేపిస్తుందా అనే దానికంటే కూడా అక్కడ ఉండే లోకల్గా ఉండేవాళ్ళు ఒక మండలానికి పోయి అక్కడ మద్యం తెచ్చుకునే వాళ్ళకు అక్కడ ఊర్లోనే 10 రూపాయలు 20 రూపాయలు ఎక్కువ అమ్ముకుంటున్నారు. ఇదేమి రాజకీయ నాయకులు చేయించే పని కాదు. కానీ అక్కడ ఉండే లోకల్గా ఉండేవాళ్ళు కొంతమంది ఏదో ఒక క్వార్టర్ అమ్మితే 20 రూపాయలు వస్తుంది, ఒక బీర్ అమ్మితే 30 రూపాయలు వస్తుంది అనే ఉద్దేశంతో అక్కడ పోయి తెచ్చుకొని ఇక్కడ అమ్ముకుంటున్నారు. ప్రతి ఒక్క ఊరు గ్రామాల్లో మట్టుకైతే మద్యం అనేది దొరుకుతుంది. ఇది పేపర్లో రాసినా రాకపోయినా ఇది నిజం. ఊరు వాడ వేరులై పారుతున్న వైనం, కూటమి నేతల సిండికేట్ కబంధస్తాల్లో మద్యం షాపులు, ఎమ్మెల్యే మొదలు సీఎం వరకు నీకెంత నాకెంత అంటూ పంపకాలు. ఇది తప్పు. ఎమ్మెల్యేల మొదలు సీఎం వరకు అంటే అది తప్పు. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి మద్యం మీద డబ్బు తీసుకుంటున్నాడంటే పేపర్లో రాస్తే వార్త నమ్మేట్టుగా ఉండాలి. అప్పుడు పేపర్లో రాశారు, సాక్షి పేపర్లోని వైజాగ్లో 150 కోట్లు భూములు లూలు కంపెనీ వానికి ఇచ్చేసినారు. ఎకరం 150 కోట్లు అమ్మే భూమి విశాఖపట్నంలో ఉందే అండి? మీరే ఆలోచించండి. వార్త రాస్తే కొంచెమైనా నమ్మశక్యంగా ఉండాలి. హైదరాబాద్లోనే లేదు, కోకాపేట ఆ పక్క చూస్తే 100 కోట్ల వరకు ఉంది ఎకరం. 150 కోట్లు ఎక్కడి నుంచి వస్తుంది విశాఖపట్నంలో చెప్పండి? 150 కోట్ల భూమి లూలు కంపెనీకి రాసేసినారు, దారాదత్తం చేసినారని పేపర్లో రాస్తారు. ఈడ ఎమ్మెల్యే మొదలు సీఎం వరకు అంటే ఎమ్మెల్యే వరకు అంటే నమ్మశక్యం ఉంటుంది. కానీ సీఎం వరకు కూడా మద్యం డబ్బులు తీసుకుంటున్నారంటే ఎవరన్నా నమ్ముతారా చెప్పు?
చంద్రబాబు నాయుడు అంత నీచానికి జగజారి క్యారెక్టర్ అవుతే ఆయనది కాదు. ఎందుకంటే 4 తడవలు సీఎంగా అయ్యి ఇట్లా మద్యం దాని మీద పేదవాళ్ళ మీద కడుపులు కొట్టే అంత దిగదారి స్థానము చేయలేదు. కానీ వైసీపీ హయాంలో మద్యం కుంభకోణం చేసినారని చెప్పి అక్కడ అందరూ డబ్బులు పంచుకున్నారని చెప్పి ఈడ కూడా అట్లే చేస్తారనుకోవడం అది పొరపాటు. సీఎం వరకు అయితే ఉండదు. ఒకవేళ ఉంటే ఎమ్మెల్యే పాడు ఎవరైనా కొంతమంది, అందరూ తీసుకోరు కానీ కొంతమంది తీసుకోవచ్చు. గ్రామాల్లో ఉండే రాజకీయ నాయకులు వాళ్ళు వీళ్ళు కొంతమంది ఆశించవచ్చు. కానీ ఆడు 20 రూపాయలు అతనేమిస్తాడు చెప్పండి? అమ్ముకుండేది ఎవరు? సన్నాబన్నోళ్ళు, పేదోళ్ళు, ఏదో జరగడానికి ఉండేవాళ్ళు అమ్ముకుంటున్నారు. దాంట్లో కమిషన్లు ఏమిస్తారు? కమిషన్లు తీసుకుంటోళ్ళు తీసుకుంటున్నారేమో కానీ సీఎం వరకు అనడం అనేది తప్పది. అది పేపర్ అది రాయడం కూడా తప్పే. ఎమ్మెల్యే మొదలు సీఎం వరకు నీకెంత నాకెంత అంటూ పంపకాలు. అనుమతి ఇచ్చింది 3,396 షాపులకే. వీటికి అనుబంధంగా ఊరూర్ల బెల్ట్ షాపులు. గత బాబు పాలనలో 43,000కు పైగా బెల్ట్ షాపులు. ఇప్పుడు అంతకు మించి ఒక్కొక్క బెల్ట్ షాపులకు 3 లక్షల నుంచి 5 లక్షలు, కొన్ని చోట్ల 20 లక్షల వరకు వసూళ్లు. పోలీసుల సమక్షంలోనే ఏలం పాటలు, వేలాపాలలేని విక్రయాలు, సిట్టింగ్ రూమ్లు. బెల్ట్ షాపుల్లో క్వార్టర్కి 20 నుంచి 50 రూపాయలు అదనపు బాధుడు. ఫలితంగా ప్రమాదంలో ప్రజారోగ్యం, కుటుంబ విచ్ఛిన్నము, బాలికల మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలు, పచ్చటి గ్రామాల్లో గొడవలు, హత్యలు, పేద కుటుంబాలు చిన్నాభిన్నం. అది ఊరూరా పారుతున్న మద్యం. ఇది మట్టుకైతే ఎక్కడైనా మద్యం దొరుకుతుందిలే, దాన్ని రాయడంలో తప్పేం లేదు, ఇది మంచిదే. కానీ సీఎంకు ఇంత అని పోతా అని రాశారు చూసావు, అది ఉండదు, అది నమ్మశక్యం కాదు. ఇంకా ఈ మద్యం షాపులు అంటే ఎక్కడైనా ఉన్నాయి. ఊరల్లో ఆంధ్రప్రదేశ్లో ప్రతి గ్రామాల్లో కూడా ఉన్నాయి మద్యం షాపులు. ఆడ బుధుడితో ఆడ అమ్ముతున్నారు, అది నమ్మశక్యం మాటే. కానీ వయసు జగనాయంలో కూడా ఇట్లే నడిచినాయి, ఇప్పుడు అలాగే నడుస్తున్నాయి. ఊర్లో మద్యం దొరకలేదని మనం అనుకోవడం లేదు, కానీ ఆడైనా దొరుకుతుంది వైన్ షాపు. జగనాయంలో కూడా ఇదే నడిచింది. జగనాయంలో అయితే ఇదన్నా ప్రభుత్వానికి ఆదాయం అన్నా వస్తుంది. కానీ జగనాయంలో డబ్బులన్నీ ఎక్కడ పోయినాయో కూడా తెలియదు, మొత్తం క్యాష్ తీసుకుంటా వచ్చారు. ఆ క్యాష్లో ఎంత తిన్నారో, ఎంత గవర్నమెంట్కి పోయిందో, ఎంత పేదలకు పెంచారో లేదు. దాని మీద లోన్ కూడా తీసుకొచ్చారు వీళ్ళు 20 ఏళ్ళ పాటు మద్యం దాని మీద. జగన్ గారు మద్యపానం నిషేధం చేస్తా అని చెప్పారు. మీరు మద్యపానం నిషేధం చేసి ఉంటే ఇవన్నీ బాధలు వచ్చిండవు కదా. మీరు చేసిన పనులకి ఇవన్నీ ఒకదానికి లింకులు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇది, జగన్ అన్ని ప్రభుత్వాల్లో బెల్ట్ షాపులు అనేది ఉన్నాయి. ఇప్పటికీ 600 కోట్లు నష్టం. మత్య ఎగుమతిదారులపై అమెరికా సుంకాల ప్రభావం. చూడు, ఇది ఈ సుంకం, అమెరికా సుంకం వల్ల 600 కోట్ల నష్టం అంట. రొయ్యలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మంగళగిరిలో డ్రగ్స్, గంజాయి. చిన్నబాబు ఇలకాలో కోకైన్, గంజాయి విక్రయాలు, కొనుగోళ్లు, అరెస్ట్. 8.7 గ్రామాల కోకైన్, 1200 గ్రామాల గంజాయి స్వాధీనం. అమరావతిలో పెరుగుతున్న అసంఘిక కార్యకలాపాలు. ఇటీవల డీజీపీ ఆఫీస్ సమీపిన మహిళపై అత్యాచారము. ఇప్పుడు డ్రగ్స్ దొరకడంతో ఆందోళనతో జనము. అంటే మంగళగిరిలో డ్రగ్స్ దొరికితే అది చిన్నబాబు లోకేష్ బాబు అమ్మిస్తున్నాడు అనుకొని రాస్తున్నారా? ఇది న్యూస్ రాచ్చే నమ్మేట్టుగా రాయండి. న్యూస్ నమ్మాలి కదా సార్. మీరు రాచ్చే ఏంది రాసేది? ప్రతి ఒక్కటి రాజకీయమేనా? మంగళగిరిలో డ్రగ్స్, గంజాయి దొరికినాయి, అది మంచిదే. చిన్నబాబు ఇలాకాలో అంటే లోకేష్ బాబు అక్కడ ఉండి డ్రగ్స్, గంజాయి అమ్మిస్తున్నాడా? రాస్తే న్యూస్ ఎవరన్నా తప్పు ఉంటే తప్పే ఉంది, అది రాయాలి. కానీ చిన్నబాబు ఇలాకాలో అంటే ఇప్పుడు ఎక్కడన్నా నియోజకవర్గంలో నడిచి ఆ ఎమ్మెల్యేకి మనం అంటగడతామా? తప్పు చేస్తే పోలీసులు చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. మళ్ళీ చిన్నబాబు, పెద్దబాబు వాళ్ళ దాంట్లో ఉంది అంటే ఎట్లా మరి చెప్పండి? అన్నదాతకు అపార నష్టం. 2 రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలు, ఈదురుగాల ప్రభావంతో ఉద్యాన వ్యవసాయ పంటలకు అపార నష్టం వాటిల్లింది. వరి, ముక్క, జొన్న, మినుము, అలసంద, సజ్జ, అరటి, మామిడి తదితర పంటలు దెబ్బతినగా అమ్మకానికి సిద్ధంగా ఉన్న మిర్చి పంట వర్షపు నీటితో తడిసిపోయింది. ఇది కరెక్టే.
ఎందుకంటే ఈ వర్షాలు పడడం వల్ల కూడా చాలా పంట దెబ్బతినింది. రాయలసీమ జిల్లాల్లో కూడా మస్తు, కోస్తా కానీ రాయలసీమ జిల్లాల్లో కానీ చాలా నష్టపోయింది. ఇది మటుకు ఎందుకంటే ఇట్లా వాళ్ళని ప్రభుత్వం ఆదుకోవాలా. తిరుమలకు చేరుకున్న సిజేఐ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ ఖన్నా శనివారం రాత్రి తిరుమల చేరుకున్నారు. ఆదివారం ఆయన శ్రీవారిని దర్శించుకుంటారు. అంతకుముందు ఆయనకు రేణిగుంట విమానాశ్రయంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ నింగ్ ఠాగూర్, చిత్తూరు జిల్లా ఉమ్మడి జిల్లా ప్రిన్సిపల్ జడ్జి భీమారావు, కలెక్టర్ వెంకటేశ్వరరావు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు స్వాగతం పలికారు. అది నిన్న తిరుమలకు చేరుకున్నాడంట సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. కుమారుడికి వైద్యం అందక ఫిట్స్ వచ్చిన కుమారుడిని ఆసుపత్రిలో చేర్పించి డబ్బుల కోసం తండ్రి అవస్థలు. ఆరోగ్యశ్రీని నిర్వహణ చేయడంలో అందని ఉచిత వైద్యము. 5,000 బాడుగ కోసం ఇసుక తీసుకెళ్లిన ట్రాక్టర్ను పట్టుకున్న పోలీసులు. ఆవేదనతో విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిన ట్రాక్టర్ డ్రైవరు. వైఎస్ఆర్ జిల్లాలో దారుణము. ఇది చూడండి, పాపం అతనికి వైద్యం అందలేదంట. వైఎస్ఆర్ జిల్లాలో ఇది పాపం. ఇట్లాంటి వాళ్ళని మనం చేయాలి. ఆరోగ్యశ్రీని కూడా గత ప్రభుత్వం చాలా అప్పులు పెట్టేసిపోయింది. ఆ అప్పులు కానీ తీర్చుకుని ఉంటే ఇప్పుడు ఈ ఇబ్బందులు రావు. దీని సాగుకు కారణం కూడా జగన్ గారి ప్రభుత్వమే. ఎందుకంటే ఆరోగ్యశ్రీ డబ్బులు చెల్లించలేదు కదా, మీరు డబ్బులన్నీ ఆ బాకీలు పెట్టిపోయారు. ఆ డబ్బులన్నీ ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుంది. ఈ సాగుకు కూడా వైఎస్ఆర్ ప్రభుత్వమే కారణం కావచ్చు. దీన్ని కూడా చూసుకోవాలా. పేదవాళ్ళకి అందించే ఆరోగ్యశ్రీ బాగుండాలి. ఎందుకంటే ఇది రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఆరోగ్యశ్రీ కాబట్టి రాజశేఖర రెడ్డి గారికి దీనివల్లనే మంచి గుర్తింపు వచ్చింది. అట్లాంటి ఆరోగ్యశ్రీనే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో డబ్బులు చెల్లించక ఆరోగ్యశ్రీని చాలా విచ్చలవిడి అయిపోయి హాస్పిటల్లో మూసేసి తీసుకోక చాలా నాశనం చేసి పెట్టినారు వైసీపీ గవర్నమెంట్లో. అప్పుతోనే ఆర్థిక ఏడాది మొదలు. ఇది చంద్రబాబు ఏడాది పాలన విజన్. 5,750 కోట్లు కొత్త ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో గురువారం చేసిన రుణం. 1.54 లక్షల కోట్లు 10 నెలల్లో చంద్రబాబు చేసిన అప్పులు. చూడండి, చంద్రబాబు నాయుడు గారు అప్పు 10 నెలల్లో 1.54 లక్షల కోట్లు అప్పులు చేశాడంట. ఇది కరెక్టే. అప్పులు చేయకపోతే ఏ రాష్ట్రము నడవదు. ఎవరు వచ్చినా అప్పులు తేవాల్సిందే, పేద ప్రజల మీద నత్తిన కొట్టాల్సిందే. రాష్ట్ర చరిత్రలో ఏడాదిలోనే ఇంత అప్పులు చేసిన ఘనత బాబుదే. గత ఆర్థిక ఏడాది కేంద్రం అనుమతించింది 24,805 కోట్లు అదనంగా అప్పు. ఇన్ని అప్పులు చేసిన సూపర్ సిక్స్ హామీలు ఊసేయలేదు అన్నారు. అప్పులు తెచ్చాడు, కానీ అప్పులు తెచ్చి చంద్రబాబు నాయుడు కొంచెం డెవలప్మెంట్ దిశగా పోతుంది ఆంధ్రప్రదేశ్. ముందు 5 సంవత్సరాలతో పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం, ఎందుకంటే అమరావతి కానీ విశాఖపట్నం కానీ ప్లస్ పరిశ్రమలు ఒకటి అమరావతికి రావడం, అక్కడ అమరావతి డెవలప్మెంట్ కావడం, ఇది ప్రజల్లో ఒక ఊపందుకోవడానికి మంచి మార్గం. టీడీపీ ఎమ్మెల్యే ఎరపతినేని అవినీతి దాహం. సిమెంట్ పరిశ్రమలకు శాపం. పల్నాడు జిల్లాలో భావ్య శెట్టినాడు సమస్యలపై గూండాగిరి. చూడండి, ఇది ఎమ్మెల్యేలు చేసే వైసీపీ హయాంలో ఇచ్చలవిడికి చేసేసినారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే దోసుకు తిన్నారు. ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వంలో కూడా ఉన్నారు. ఏమి అంత శుద్ధ వాళ్ళు ఏం లేరు. దీంట్లో కూడా దోసుకోవడం, దాచుకోవడం. టీడీపీ ఇప్పుడు ఉండే కూటమి ప్రభుత్వంలో కూడా చాలామంది ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచరులు, వాళ్ళ బంధువర్గం, వాళ్ళ అన్నదమ్ములు చాలామంది ఇలా బెదిరించి డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. ప్రతి సిమెంట్ బస్తాకు కుప్పం కట్టాలని హకుం. మైనింగ్ కార్యకలాపాల్లో వాటాలు. అనుచరులకు ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టు. ఫ్యాక్టరీకి వచ్చే లాభాల్లో భాగాలు ఇవ్వాలని ఒత్తిడి. యాజమాన్యాలు తలొగ్గిపోవడంతో ఫ్యాక్టరీ ప్రతినిధులపై దౌర్జన్యాలు. రైతులకు నష్టము. కారాగారాలకు అనుమతులు లేవంటూ కక్ష సాధింపు. సిమెంట్ ఉత్పత్తి జరగకుండా అడ్డుకుంటున్న అధికార పార్టీ నేతలు. బలవంతంగా ఫ్యాక్టరీ గేట్లు మూసివేత. ఇటీవల టీడీపీ నేతల రాళ్లదాడిలో పగిలిన సిమెంట్ ఫ్యాక్టరీ లారీ అద్దాలు. ఇన్సైట్లో చూడండి, ఇట్లా చేస్తున్నారంట. కానీ ఇట్లా వాటి మీద చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెడతాడు. ఇలాంటి వాళ్ళకి తగిన పని చేస్తాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఇలాంటి సహించవు. ఆయన 4 తడవల సీఎం. ఇట్లాంటి చిల్లర శాస్త్రం చేసే ఏ ఎమ్మెల్యేలను కూడా చంద్రబాబు నాయుడు గారు క్షమించరు. ఇది నిజంగా జరిగి ఉంటే
ఎరపతినేని మీద కూడా చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ తీసుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది సాక్షి అండి. సాక్షి ఆంధ్రప్రదేశ్ చూసాము. ఇంకా ఈనాడు ఉంది. ఈనాడు ఇప్పటికే 30 minutes అయిపోయింది. ఈనాడు హెడ్డింగ్స్ చూసుకుంటూ వద్దాం. ఈనాడు ఆంధ్రప్రదేశ్. ఈనాడు ఆంధ్రప్రదేశ్లో ఈనాడు తెలంగాణ ఈనాడు తెలంగాణలో ఫస్ట్ చూద్దాం. లోకాయుక్త జస్టిస్ రాజశేఖర్ రెడ్డి, మానవ హక్కుల సంఘం చైర్మన్గా జస్టిస్ సమీం అఖ్తర్, సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగిన కమిటీల సమావేశంలో ఖరారు నియామకానికి గవర్నర్ సిఫారసు. ఏఐ షేక్ కంటెంట్తో పెనుముప్పు, దానిపై విచారణ కోసం కోర్టుకు విజ్ఞప్తి చేయాలి. సైబర్ క్రైమ్ విభాగాన్ని బలోపేతం చేయాలి. గచ్చిబౌలి భూములపై సమస్య సందర్భంగా అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశము. రాజధానికి అభివృద్ధి ఆరము. 30,000 కోట్లతో హైదరాబాదు ప్రగతికి ప్రణాళిక. 7,032 కోట్లతో ఫ్లైఓవర్లు, అండర్ పాసులు, రోడ్ల విస్తరణ. రేడియల్ రోడ్ల నిర్మాణానికి 4,500 కోట్లు. కొనసాగుతున్న టెండర్ ప్రక్రియ. మే నెలలో పెద్ద ఎత్తున ప్రారంభించేందుకు సన్మానాలు. రాజధాని అభివృద్ధికి 30,000 కోట్లతో ప్రణాళిక రూపొందించారంట సీఎం రేవంత్ రెడ్డి గారు. ఫ్లైఓవర్లు కావచ్చు, అండర్ పాసులు కావచ్చు, రోడ్ల విస్తరణ, డ్రైనేజ్, మొత్తం అది హైదరాబాద్ డెవలప్మెంట్కు రేవంత్ రెడ్డి గారు చేసేది డెవలప్మెంట్. రాములూరి పెళ్లికి రారండోయ్. భద్రాద్రిలో నేడు సీతారాముల కళ్యాణం. రాజకారణ ముఖ్యమంత్రి శనివారం వైభవంగా ఎదుర్కోలు ఉత్సవము. అది డ్రగ్స్ స్మగ్లింగ్లో హవాలా. హైదరాబాద్ కేంద్రంగా 500 కోట్ల దందా. అమెరికన్ మహిళల బ్యాంకు ఖాతాల వినియోగము. నైజీరియా నుంచి డ్రగ్ డాన్ ఎబుకా సూజీ పన్నాంగము. రాకెట్ను ఛేదించిన టీజీ న్యాబ్ పోలీసులు 9 మంది అరెస్టు. చూడండి, హైదరాబాద్లో డ్రగ్స్ కేంద్రంగా 500 కోట్లు దందా చేయాలని చూస్తే పోలీసులు పట్టుకున్నారంట. హెచ్సి వ్యవహారంలో ప్రభుత్వ వైఖరి సరికాదు. కేసీఆర్. రక్షణ సహకారానికి సప్తపది. 7 ఒప్పందాలపై భారత్ శ్రీలంక సంతకాలు. ప్రధానమంత్రి మోడీ గారు. ఈ భూములు అటవీ శాఖవా, రెవెన్యూవా? గచ్చిబౌలి భూములపై ప్రశ్నావళి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించిన సుప్రీంకోర్టు నియమించిన కమిటీ. ప్రగతి లేని ఆయిల్ పామ్ కంపెనీలపై 4 సంవత్సరాల ఒప్పందాలు రద్దుకు ప్రభుత్వ నిర్ణయం. వాటి స్థానంలో ఆయిల్ షెడ్కు బాధ్యతలు. పరివారన్ సారథి అమలెప్పుడు. ఆర్టీఏ కార్యాలయంలోని శాశ్వత రిజిస్ట్రేషను. లర్నర్ లైసెన్సులు, పేరు, చిరునామా మార్పిడికి వాహనదారులు ఇబ్బందులు. ఇదేనండి ఈనాడు తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ చూస్తే చరిత్రను మార్చబోతున్న P4. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి పథకం లేదు. భారతదేశ భరోసాలతో నమ్మకం పెరిగింది. బలమైన ఆర్థిక వ్యవస్థగా ఏపీని తీర్చిదిద్దుతాం అని రాశారండి. ఇంకా చూస్తే P4 ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు కొత్తది మంచి డెవలప్మెంట్ ఉండేది. ఐటీ సలహాదారును మద్యం కేసుతో నాకేం సంబంధం. సిట్ విచారణకు రాకుండా ఎదురు పరిశీలిస్తున్న రాజ్ కసిరెడ్డి. నోటీసులు ఇచ్చిన బేఖాతరు. 3వ నోటీసులు సిట్. కుంభకోణంలో వైకాపా ప్రభుత్వ పెద్దల తరపున కీలక పాత్రధారి రాజ్ కసిరెడ్డి అనే అభియోగాలు. చూడు, మద్యం కుంభకోణంలో వైకాపాయంలో చెప్తే కదా 20,000 కోట్లు ఢిల్లీకి మించిన మద్యం జరిగింది అనేది అందరికీ తెలిసిందే. ఇంకా చూస్తే ఆక్వాపై అమెరికా పిడుగు. సుంకాల బాధుడితో కుంగతీస్తున్న అగ్రరాజ్యము. ఇప్పటికే సంక్షేమంలో ఆక్వా రంగము. పెరిగిన సుంకాలు అమల్లోకి వస్తే మనుగడ ప్రశ్నార్థకము. ఇదేనండి ఆంధ్రప్రదేశ్ ఈనాడు దినపత్రిక. 3 దినపత్రికలు, 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వార్తలను చూసినాం. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.